అరటి స్టెమ్ని ఎప్పుడైనా ఫ్రై చేసుకుని తిన్నారా? ఎప్పుడైనా తినకపోతే కనుక ట్రై చేయండి. ఇక్కడ తమిళియన్స్ ఎక్కువ తింటారనమాట. హెల్త్కి చాలా చాలా మంచిది. కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఇది తింటే ఇంకా మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో వాటర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం పీచు ఉంటుంది అనమాట. అది పెద్ద కష్టమేం కాదు, జస్ట్ అలా రౌండ్గా తిప్పితే వచ్చేస్తుంది పీచు. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అన్నీ ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న పుల్ల ముక్క, కరివేపాకు పుల్ల ఉంటుంది కదా, దాంతో చేస్తున్నాను నేను. ఇలా రౌండ్గా తిప్పితే కనుక ఇంకొంచెం పీచు ఉంటే మిగిలిన పీచు అంతా వచ్చేస్తుంది. అలా ఒక 4-5 సార్లు చేసుకున్నాక ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముక్కలు చేసుకున్నాం కదా అరటి స్టెమ్ ముక్కలు అవి వేసేసుకొని పసుపు కొంచెం ఉప్పు వేసేసుకోవాలి. ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 15-20 నిమిషాలు మగ్గించుకుంటే మంచిగా మగ్గిపోతాయి. లాస్ట్లో కొంచెం కారం ఇంకా కొబ్బరి తురుము వేసాను. లేదు అంటే పల్లీలు ఎండుమిర్చి వేయించుకున్న పొడి కూడా వేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఒకసారి అలా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే అరటి స్టెమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మంచిగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. బాయ్.